For Bindas Entertainment, subscribe to What the Fun. హాయ్. నీకేం చెప్పా? ఏం చెప్పారు? ఓ చొక్కానా? అంటే ఆరెంజ్ చుక్కల చొక్కా దొరకలేదు అంటే ఆకులు ఇవి ఉన్నాయిగా సెట్ అవుద్దేమో అని. అయితే నువ్వు కూడా రాలిపో. దేవుడా, నేను నిన్ను చంపేస్తున్నా. ఒకవేళ నిజంగానే నేను భక్తురాలనైతే నువ్వు మళ్ళీ బతుకుతావు. ఓం శ్రీం హ్రీం క్లీం. వదండి. కళ అమ్మదేనమ్మ. దేనికున్న నక్షత్రాల పిచ్చికి నన్ను చంపేస్తుంది. ఏం చేద్దాం? బెస్ట్ తను వచ్చాక మనం వద్దాం. ఈలోపు ఏదైనా ఆలోచిద్దాం. ఇదిగోండి. ఎవర్రా నువ్వు? కంగారు పడకండి, నేనే మీ రోహిణి. మనం ఇలాగే మాట్లాడుకుందాం. వెనక్కి తిరగండి, చెప్తాను. సరే. ఇప్పుడు చెప్పండి హరిణి గారు. ఏమైంది రోహిణి? ఎందుకు దూరంగా ఉన్నావు? మీ ముందుకు వస్తే మీరు నన్ను చంపేస్తారు. అది ఎందుకు? రా పక్కన కూర్చో, డిస్కస్ చేసుకుందాం. నాకు అర్హత లేదండి. మీరు చెప్పిన కాంబినేషన్లో నా దగ్గర షర్ట్ లేదు. ఈసారికి మీరు నాకు బైక్లో లిఫ్ట్ ఇచ్చారనుకోండి, మీరు ముందు నుంచి మాట్లాడండి, నేను వెనక నుంచి రిప్లై ఇస్తాను. సరేలే. అవును, నీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పు. December 21, 1995. టైం 8/4 థర్స్డే, విజయవాడలో. ఓ, చిచిచి, ఇలాంటి దరిద్రపు కొట్టు జాతకాన్ని నేను లైఫ్లో చూడలేదు. ఇలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి దగ్గరకు కూడా రానివ్వదు. దొబ్బింది, మొత్తం దొబ్బింది. ఏ రోహిణి, అంత అయిపోయింది. మా వాడికి నక్షత్రం కనుక్కొని దొబ్బే అంటే నన్ను డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని గెట్ అవుట్ అయింది. ఆగు. అంత అయిపోయింది. మళ్ళీ కలవాలంటే ఏదో పెద్ద రోహిణి, లెట్స్ డేట్ అండ్ సీ వెదర్ వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆర్ నాట్. తిరక్కు. దానికన్నా ముందు నువ్వు ఒకరికి రక్తదాహం తీర్చాలి, అంటే రక్త తర్పణం ఇవ్వాలి. ఇస్తావా? రక్త తర్పణమా? అంటే ఇప్పుడు నా చేతులు కాళ్ళు కోసేసి రాత్రి శ్మశానంలో పూజలేనా చేస్తారా? చిచిచి, చెయ్యి కాలు కాదు, డైరెక్ట్ పీకే. పీకా? అలా కోసుకుంటే పోతాను కదండి. ఎగ్జాక్ట్లీ, పోతావు. కానీ నీ ప్రేమ నిజమైందనుకో, మళ్ళీ పుడతావు. అప్పుడు మన ప్రేమ ఒక పురాణం అవుతుంది. పురాణాలే ఉంటాయి, మనమే ఉండం. అయినా మీరు ఈరోజు ఏదో శుద్ర పూజలు చేసే మూడ్లో ఉన్నట్టున్నారు. మనం ఇంకెప్పుడైనా ప్లాన్ చేసుకుందాం మన డేట్. దానికి డేట్ చెప్పండి. నవ్వుతుందేంటి? అంటే మీరన్న రక్త తర్పణం అదంతా జోకా? ఊరికే, నిజం కాదు. అమ్మయ్య, నిజం అనుకొని ప్యాంటు తడిపేసుకున్నాను కదండి బాబు. సరే పద, వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. ఈవిడేంటి మళ్ళీ బుక్ తీసింది? నువ్వు ఈరోజు డ్రెస్ కోడ్ ఫాలో అవ్వలేదు. సో నేనెంత నైస్ గా మాట్లాడాలనుకున్నా, ఈ నరం లేని నాలుకల్ని ఆ గ్రహాలు ఏదో ఒకలా మడత పెట్టేస్తాయి. సో నేనేమనుకున్నా, ఈసారి నుంచి బుక్ లో రాస్తా, దానికి నువ్వు ఆన్సర్ చెయ్యి. ఓకే. స్టడీస్? బీటెక్ 5th ఇయర్ విత్ 8 సప్లీస్. చదివాడికి తెలుసుద్ది. ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్? బాడీని సర్వనాశనం చేసేవి, మీలాంటి అమ్మాయిలు అసహించుకునేవి అన్ని అలవాట్లు ఉన్నాయి. ఓకే ఓకే. ఎనీ గోల్స్ ఇన్ లైఫ్?
అలాంటి గ్రహం ఏది లేనట్టుంది నా జాతకంలో. ఓ. అబద్ధాలు ఆడతావా? చెప్పేవన్నీ అవే. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ నెలకు 30,000 శాలరీ, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, కానీ అది అబద్ధం. బో. మరి ఖానా పీనా సోనా? రోజుకి 6 hours ప్యాపిడో వేస్తే 30,000 వస్తాయి. స్మార్ట్. ఐ లైక్ యూ రోహిణి. हाँ मस्तान भाई. बोलो बेटा కాల్ చేసా. రేపు నాకు కార్యక్రమం ఉంది. ఒక షార్ప్ గా ఉన్న కత్తి కావాలి. కోస్తే తల ఎగిరిపోవాలి. ఓకే బేటా పంపిస్తా. థ్యాంక్ యూ బాయ్. టుమారో 6 AM పోచమ్మ టెంపుల్ విత్ వైట్ పంచా అండ్ బ్లూ షర్ట్. దిస్ టైమ్ డ్రెస్ కోడ్ కంపల్సరీ. బాయ్. తీస్తే నువ్వు జాతకాలు చూసే పంతులమ్మా, లేక జాతకాలతో పాటు శుద్ర పూజలు చేసే తంత్రకన్య? కొంపదీసిన డీటెయిల్స్ తీసుకొని తన తీరని కోరికల కోసం నన్నేం బలివ్వడం లేదు కదా? అసలే మస్తాన్ బాయిని కత్తి కూడా అడిగింది. ఒరే ముకుందా, నీ మెడ మీద తలకే జాగ్రత్తరా. ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఆ పిల్ల రిజెక్ట్ చేసి ఫ్రెండ్ మోసం చేసి ఏట్రా నా బతుకు. ఏంట్రా పిచ్చుకొక్కాన కలిసిందా? నీలో నువ్వు మాట్లాడుకుంటా? లేదులే, ఒక దొంగనాయాలు వెన్నుపోటు పొడిచాడులే. సర్లేవా, అంత పెద్ద మాట ఎందుకు? అయినా నిన్ను రిజెక్ట్ చేశాకేగా నేను తగులుకున్నాను. నిజమైన ఫ్రెండ్ అయితే ఆ పిల్ల రిజెక్ట్ చేయగానే రిజెక్ట్ చేసిన పిల్లని ఏదో ఒకటి చేసి నా ఒళ్ళు వాళ్ళేలాగా చేసేవాడురా. కానీ నువ్వేం చేసావురా? ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని రిజెక్ట్ చేసిందంటే రిజెక్టెడ్ అంతే. ఎందుకురా? ఎందుకు దేకర్రా? ఎందుకంటే వాళ్ళ ముందు బొచ్చుడు ఆప్షన్స్ ఉంటాయి. అరే మావా, అయినా ఇప్పుడు ఇది పగా ప్రతీకారాల టైం కాదురా, చేసిన సాయానికి రుణం తీర్చుకునే టైం. రుణం సంగతి తర్వాతరా. అసలు సాయం ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు? నేనే. మరి అంత పొద్దున్నే లెగిసి నీ కోసం గుడికొచ్చానా? ఆ అమ్మాయి కోసం నీ వెనకాల బలంగా నిలబడ్డానా? దాని సాయం అంటే ఎందుకు చచ్చిపోతా? అలా చేయకు. నాకు ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు నువ్వు పోతే? అంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, నా ప్రాణం అక్కర్లేదా? ఆల్రెడీ రగులుతున్న హృదయం మీద పెట్రోల్ పోయడానికి వచ్చావరా? ఏదో కక్కిచావు. అంటే మావా, ఆ జాతకాలు పిచ్చి హరిణి గురించి నీ దగ్గర ఏమైనా డేటా ఉందో కొంచెం లీక్ చేస్తావా అని. అంటే ఏంటి, ఇప్పుడు మీ ఇద్దరికి నక్షత్రాలు సెట్ అయిపోయాయా? సెట్ అవడం, మీట్ అవడం, మెడకాయల మీద తలకాయలు నరికేసుకోవడానికి కత్తులు రెడీ చేయడం అన్నీ అయిపోయాయి. ఎవరు ఆ మస్తాన్ బాయ్కి ఇచ్చింది ఆర్డర్? అవును మావా, నీకెలా తెలుసు? అయితే నీ కన్ఫర్మ్ సావేరా పక్కా. సర్లే ఏడోకు, చెప్తా. నా బంగారు దేవతకి చిచ్చి అది నా బంగారు దేవత అంది. ఆ పిల్లకి పొద్దున్నే లేచి పూజలు పునస్కారాలు రోజు గుడికెళ్ళడం అనేది ఒక సైడే మావా. ఇంకో సైడ్ చాలా సీరియస్గా జాతకాలు చెప్తుంది. దానికి నాకు పిక్కోసేయడానికి సంబంధం ఏంట్రా? అక్కడే ఉంది మ్యాటర్ అంతా. జాతకాలు చెప్తుంది, దోషాలంటే పరిహారాలు కూడా చెప్తుంది. పరిహారాలు చేశారనుకో హ్యాపీ, పరిహారాలు చేయలేదనుకోరా ఈ పిల్ల వాడిని శనిలాగా పట్టుకుంటుందిరా. ఆ శని యాంగిల్ చాలా వైల్డ్గా ఉంటుంది మావా. అయినా ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి దాని పక్కన ఒక రౌడీ పిల్ల ఉంటుంది, అది కనపలేదు నీకు ఎప్పుడు? కనిపించలేదే. నిజమేరా, తను ఫస్ట్ స్టేజ్లో ఎంటర్ అవ్వదు. కానీ ఒక్కటి మాత్రం నిజం మావా, ఇప్పటి నుంచి తను చెప్పింది నువ్వు చేయలేదనుకోరా నీ చీటీ చించేస్తుందిరా. ఆల్ ది బెస్ట్ మావా, ఎంజాయ్ చేయాలి. అరే ఇలా భయపెట్టేవి కాకుండా తనకి నచ్చేవి నచ్చనివి అలాంటివి ఏమైనా ఉంటే చెప్పరా, ఆ యాంగిల్లో వెళ్ళి నన్ను నేను సేవ్ చేసుకుంటా. నచ్చేవా? నాకు తెలిసి ఇల్లు, గుడి, జాతకాలు, వాటి పరిహారాలు తప్ప ఇంకేం తెలియదురా దానికి. మరి సినిమాలు, షికార్లు, రొమాన్స్లు? నో ఛాన్స్ నాన్నా. పోనీ తన బర్త్డే, ఇష్టమైన ఏమిటి ఉంటాయి కదరా, అది చెప్పిసావు. బర్త్డేనా?
అది యాక్చువల్లీ నేనెందుకు కమిటీ అయినా తెలుసా? పబ్బుకి వెళ్ళదు, పద్ధతిగా ఉంటుంది. ఇంటి పట్టిన ఉండి ముద్దపప్పు, ఆవకాయ, గడ్డ పెరుగుతో రోజు హెల్దీ ఫుడ్, హ్యాపీ లైఫ్ ఉంటుంది అనుకున్నా. కానీ అక్కడ ఏమేమి ఉండవురా. ఒకవేళ అవన్నీ నీకు దొరుకుతారా రే? నీకు అదృష్టం జలగబట్టినట్టు పట్టినట్టారా నీకు? ఎందుకంటే నేను నీకేం చెప్పలేను రా, బాయ్. అవేమి ఉండవా? అంటే నా గొయ్యి నేనే తవ్వుకున్నానా? ఉదయాన్నే ఈ గుళ్ళకి రావటం ఏంటో. చలేసేస్తుంది. అలా వెళ్ళి ఆ ఎండలో ఉందాం. ఇక్కడ కొంచెం ఓకే, వెచ్చగా ఉంది. పేరేనా మనోడే అనుకుతున్నాడేంటి? ఉదయాన్నే ఇంత చల్లగా ఉంటుందా? అందుకే నేను లేగను. ఏంటయ్యా వణుకుతున్నావు? వచ్చారా? ఎందుకా? పొద్దున్నే లెగడమే ప్రకృతికి విరుద్ధం అనుకుంటే ఇంత పొద్దున్నే చల్లనీళ్ళతో స్నానం చేసి రమ్మన్నావు. లోపల అవయవాలు గల్లంత అయ్యాయో ఏంటో. హే, చల్లనీళ్ళతో స్నానం చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, యాక్టివ్ గా ఉంటావు, అండ్ వెయిట్ లాస్ కూడా అవుతావు. అమ్మ తల్లి వద్దమ్మా, నీ సైన్స్ క్లాస్ లాపే. గుడికి వెళ్ళావు కదా, దా వెళ్దాం. పొద్దు పొద్దునే ప్రదక్షిణాలు ఏంటో. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? వీధికో గుడి, మనిషికో దేవుడు ఉన్నప్పుడు నమ్మాలి కదా. ఈ సెటైల్లే వద్దనేది. నమ్మకం ఉందా లేదా? అవన్నీ నాకు తెలియదండి. మమ్మ పిలిచి దండం పెట్టుకోరంటే పెట్టుకుంటాను, గుండు కొట్టించుకోరంటే కొట్టించుకుంటాను, అంతే. ఇప్పుడు మీరేమైనా చెప్పండి, చేస్తాను. ఓ, ఏం చెప్పినా చేస్తావా? యాక్చువల్లీ నీ బర్త్ చార్ట్ ప్రకారం ఎక్కడైతే దరిద్రం ఉంటుందో అక్కడే నీ దుష్టగ్రహాలన్నీ తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కాబట్టి నువ్వు రోజు మన అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకోవాలయ్యా. అంటే ఇప్పుడు ఏంటి, నేను పురోహితుడిలా మారి గుళ్ళు చుట్టూ తిరగాలా? నీకంత సీన్ లేదులే గాని నేను కొన్ని రెమెడీ మంత్రాలు రాసుకొచ్చా. దాన్ని రోజు ఇదే టైంకొచ్చి గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ చదువుకో. 108? ఏంటి రోజునా? మహా అయితే ఎంతసేపు? గంటన్నరా. అప్పుడు నేను పోతాను. అలా కాదు కానీ డైరెక్ట్గా శ్మశానానికి వెళ్ళిపోమనండి, వెళ్ళిపోతాను. మరి ప్రేమన్నా? ప్రేమ కోసం కావాలంటే మందు సిగరెట్ మానేమనండి, మంచి జాబ్ తెచ్చుకోమనండి, లేదంటే చిరంజీవి గారి ఛాలెంజ్లో 5 నెలల్లో 50 లక్షలు సంపాదించమనండి. అట్లాంటివి బాగుంటాయి. ఏంటండి బాబు, నా సాగుకు వచ్చేలా ఉన్నాయి. అవన్నీ రొటీన్ కదా, మందింతే పురాణాల స్టైల్. అలా కాదండి బాబు, అందరికీ సాంస్క్రిట్లో 90 వస్తే నాకు ముక్కుతా మూలిగితే 40 వచ్చాయి. మనకి మంత్రాలు ఇవన్నీ చేత కదండి బాబు. ఏంటి మంత్రాలు రాకపోతే కొడతారా? నేను నా ప్రేమ కావాలంటే చెయ్యాలి, లేదంటే నేను పెట్టే శాపనార్థాలతో లైఫ్ లాంగ్ సఫర్ అవుతావు. ముందే చెప్తున్నా, గాయత్రి మంత్రం, లలితా సహస్రనామం పలికే నోరు నాది. చాలా పవర్ ఎక్కువ, ఇంక నీ ఇష్టం. ఇదెక్కడ టార్చర్ రా బాబు. హలో మాస్టర్, చూసారా ఎపిసోడ్? నచ్చిందా? ఇంకా పక్క వెళ్ళిపోతారు వేరే వీడియోకి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఓ లైకో షేరో కామెంటో పడేయచ్చు కదా. మీలో కూడా ఎవరైనా జాతకాలు గ్రహాలు నమ్మే వాళ్ళు ఉంటారు కదా, ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లోకి మంచి ఫన్ ఉంది, సో దాన్ని అసలు మిస్ అవ్వకండి. ఈ లోపు ఎపిసోడ్ని అయితే షేర్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు.